వేసవి ప్రారంభం కాకముందే ఎండలు మండుతుండటంతో రంగారెడ్డి జిల్లాలో భూగర్భ జలాలు రోజురోజుకు అడుగంటిపోతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే భూగర్భ జలమట్టం 1 మీటర్ లోపలికి పడిపోయినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఫిబ్రవరి 3వ వారం నుంచి ఎండలు పెరగడంతో దీని ప్రభావం భూగర్భ జలాలపై పడుతోంది. అబ్దుల్లాపూర్మెట్, ఆమన్గల్, చౌదరిగూడ, ఫరూక్ నగర్, కందుకూర్, కొందుర్గు, కొత్తూర్, మాడ్గుల, మొయినాబాద్, శంషాబాద్, శంకరపల్లి, యాచార మండలాల్లో సగటున 10 మీటర్ల లోతులో నీటి జాడ ఉంది. ఇబ్రహీంపట్నం, కడతాల్, మహేశ్వరం, మంచాల, తల్లకొండపల్లి మండలాల పరిధిలో దాదాపు 15 మీటర్ల లోతులో నీటి ఆనవాళ్లు ఉన్నాయి. జిల్లాలో గతేడాది జనవరిలో 9.84 మీటర్ల లోతులో నీరుండగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 10.83 మీటర్ల లోతులో నీటి జాడ ఉందని జిల్లా భూగర్భ జల శాఖ అధికారి చంద్రారెడ్డి తెలిపారు. జిల్లాలో 814.68 చదరపు కిలోమీటర్లు 2 లక్షల పైచిలుకు ఎకరాల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ ఏర్పాటు కానుంది. భవిష్యత్ నగరిని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలని సంకల్పించిన ప్రభుత్వం 7 మండలాలు, వీటి పరిధిలో 56 రెవెన్యూ గ్రామాలతో కూడిన ప్రత్యేక ప్రాధికార సంస్థను ఏర్పాటు చేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి తాజాగా నివేదికను అందజేసింది. జిల్లాలో అబ్దుల్లాపూరిమెట్ మండలం కోహెడాలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పండ్ల మార్కెట్ నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే 200 ఎకరాల భూమి సిద్ధంగా ఉండగా నిర్మాణానికి అవసరమైన నిధుల కోసం మార్కెట్ కమిటీ ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదనలు పంపింది. కమిటీ ఖాతాలో ప్రస్తుతం 314 కోట్ల రూపాయలు అందుబాటులో ఉండగా మరో 2,901 కోట్ల రూపాయలు అవసరమని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. మార్కెట్ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి 2 వారాల్లో పరిపాలనపరమైన అనుమతులు వస్తాయని గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చులుక మధుసూదన్ రెడ్డి తెలిపారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో కొత్తగా 23,000 కుటుంబాలకు రేషన్ కార్డులు అందజేశారు. వీరంతా మార్చ్ కోటాకి సంబంధించిన రేషన్ సరుకులను సైతం తీసుకున్నారు. కులగణన సర్వే వివరాల ఆధారంగా ఈ కుటుంబాలకు రేషన్ కార్డులు జారీ చేశారు. ప్రజాపాలన, ప్రజావాణి, గ్రామ సభల ద్వారా 1,51,000 కులగణన సర్వే ద్వారా 29,405 మీసేవ కేంద్రాల ద్వారా 27,000 దరఖాస్తులు అందాయి. పెండింగ్లోని దరఖాస్తులను వడపోసి అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేస్తామని జిల్లా సరఫరాల శాఖ అధికారి శ్రీకాంత్ తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ భవన సముదాయ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. కందుకూరు మండలం బేగరికంచ గ్రామంలో యూనివర్సిటీ నిర్మాణానికి 57 ఎకరాల భూమిని కేటాయించగా ఇక్కడ 200 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ భూమి చుట్టూ ప్రహరీ, గర్ల్స్, బాయ్స్ క్యాంపస్, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, లాబొరేటరీ బ్లాకుల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటికి 3 బ్లాకులను అప్పగించేందుకు కాంట్రాక్టర్లతో ప్రభుత్వానికి ఒప్పందం కుదిరింది. దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన జిల్లాల జాబితాలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. 2023-24లో తలసరి సగటు ఆదాయం 11.46 లక్షల రూపాయలుగా తేలింది. దీంతో పాటు తలసరి వార్షిక ఆదాయంలో తెలంగాణలోనూ జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. రాష్ట్ర ప్రణాళిక శాఖ జనాభా, విద్య, ఆర్థిక, సామాజిక అంశాలను విశ్లేషిస్తూ తాజాగా విడుదల చేసిన అట్లాస్ ద్వారా ఈ విషయం వెల్లడైంది. జిల్లాలో అంతర్జాతీయ విమానాశ్రయానికి తోడు ఔటర్ రింగ్ రోడ్డు ఉండటం కలిసి వచ్చింది. కావాల్సినన్ని భూములు అందుబాటులో ఉండటం, జాతీయ, అంతర్జాతీయ కంపెనీల రాకతో పాటు ఐటీ అనుబంధ సంస్థలు, ఫార్మా కంపెనీలు కొలువుదీరడం, రియల్ ఎస్టేట్ రంగంలో విరివిగా పెట్టుబడులు వస్తుండటంతో ఉపాధి అవకాశాలు పుష్కలమయ్యాయి. ఫలితంగా జిల్లా వాసులు సగటు వార్షిక ఆదాయం భారీగా పెరిగింది. జిల్లా పరిధిలోని చిన్నారుల్లో దృష్టిలోపం పెరుగుతోంది. విటమిన్ ఏ లోపంతో పాటు గంటల తరబడి స్మార్ట్ ఫోన్లు, టీవీ తెరలకు అతుక్కుపోవడం, చీకటి గదుల్లో కూర్చుని చదవడం తదితర కారణాల వల్ల కంటి చూపు క్షీణిస్తోంది. పిల్లల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ, రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం RBSK సంయుక్తంగా ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో 5 నుంచి 12వ తరగతి విద్యార్థులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. వైద్య నిపుణుల బృందాలు పాఠశాలల్లో ఇప్పటి వరకు 88,348 మందికి స్క్రీనింగ్ చేయగా 7,409 మంది పిల్లలు కంటిచూపు సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వద్దని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు తల్లిదండ్రులకు సూచించారు. అలాగే సమతుల ఆహారం అందజేయాలని అన్నారు. శంషాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీకి కేవలం 40 నిమిషాల్లోనే చేరుకునేలా మెట్రో రైల్ మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు మొదలైంది. ఎయిర్పోర్ట్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వరకు మెట్రో కారిడార్ను అత్యాధునిక సదుపాయాలతో, అంతర్జాతీయ ప్రమాణాలతో అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా తాజాగా హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ, HMDA, TGIIC అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వే పనులపై ఆరా తీశారు.